నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెప్పారు వీడియోస్లలో పోకని. నీకు కాల్ చేశానా నా పరిస్థితితో ఉంది అని చెప్పినా నీకు కలసానికి మళ్ళా ఇన్ని రోజులైతే ఇంట్లో ఒక్కరిని కూర్చొని 4 గోడల మధ్యలో ఒక్కరిని కూర్చొని ఏడ్చుకున్నానా. పోదాం 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 అనుకున్నా గానీ ఎవరో ఒకరు నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు ఏదైనా ఒకరు చెప్తురు. అంటే వేరే వాళ్ళ మాటలల్లో మనం అస్సలు రాకూడదు. మనం చేయాలనుకున్నది అస్సలు చేయలేం. అరే వీడు ఇట్లారా వాడు అట్లారా నాతో వచ్చి కలిస్తే తెలుస్తుంది. అయితే ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడిని లాగేయడానికి 100 మంది ఉంటారు. నేను ఒక్కడనే వీడియోలు తీసుకునేటోడిని. బట్ తర్వాత ఈయన ఇంట్రెస్ట్ 10 మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత ఎందుకు వీళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళకూడదు అనే నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. చాలా మంది ఏదో చేయాలనుకుంటారు, చేసుకొని ఐ డోంట్ కేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో టీంలో ఉన్న సద్దాం అయితే చాలా రోజుల నుంచి టీంలో రావట్లేదు అండ్ వీడియోస్ చేయలేదని చాలా మంది నన్ను కామెంట్లలో అడుగుతున్నారు. అండ్ ఇన్స్టాలో కూడా చాలా మంది నన్ను మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు రావట్లేదు, వై బికాజ్ వాట్ ఆఫ్ ది రీజన్ అనేది చాలా మంది క్వశ్చన్స్ అయితే ఒక క్వశ్చన్ మార్క్ మిలిగిపోయింది. అండ్ దాన్ని క్లారిఫై చేయడానికి నేనైతే ఈరోజు అయితే ఒకసారి సద్దాం నేను పిలిచాను. తన మాటలతోనే విందాం తన ఒపీనియన్, ఎందుకు రాలేదు, ఏమైంది, ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళాడు, రీజన్ ఏంది, ఆన్సర్ ఏంది, తనతోనే ఒకసారి మనం కనుక్కొని తనతోనే ఒకసారి తెలుసుకుందాం. బట్ ఎందుకంటే మనం చెప్పలేం కదా, ఒకరి గురించి ఎవరన్నా సఫర్ అవుతున్నారంటే దాని గురించి నేను అందుకోసమే అర్థం చేసుకొని తనకు ఓకే అంటే ఓకే అని చెప్పేసి తనకి ఇన్ని రోజులు దూరం పెట్టాను. ఆయన తనే వస్తా అని చెప్పి మళ్ళీ చెప్తే అండ్ తననైతే ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అండ్ తన మాటలతోనే ఇందాం ఎందుకు డిస్కనెక్ట్ అయిండు, తన మాటలతోనే ఒకసారి తెలుసుకుందాం. తననే పిలుస్తున్నా, ఒకసారి రాసిద్దాం. హాయ్, ఇన్ని రోజుల నుంచి రాలే, ఇన్ని రోజుల నుంచి నువ్వు వీడియోస్లలో లేవు, ఏమనుకున్నావు, నువ్వు దేనివల్ల నువ్వు రాలేదు అది మొత్తం నువ్వు కెమెరా ముందర చెప్పు. మన సబ్స్క్రైబర్కి వాళ్ళకు కూడా అర్థం కావాలి, నువ్వు ఎందుకు రాలే, ఎందుకు వీడియోస్ తీయట్లేదు అనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు చాలా వరకు. అయితే వాళ్ళ ముందర చెప్తే వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది అండ్ మనకు కూడా ఒకసారి క్లారిటీ ఉంటుంది. చెప్పేసి ఒకసారి. నాకు కొంతమంది చెప్పారు, నాకు ఎందుకన్నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెప్పారు వీడియోస్లలో పోకని. అందుకనే నేను మళ్ళీ అడుగుతున్నా, నిన్న నీకు కాల్ చేశానా నా పరిస్థితితో ఉంది అని చెప్పినా నీకు చెప్పే వరకే నువ్వు ఆన్సర్ ఇచ్చినావు. కలసానికి మళ్ళా వీడియో చేయడానికి. అందుకనే మళ్ళా కలుస్తున్నానా. ఇన్ని రోజులైతే ఇంట్లో ఒక్కరిని కూర్చొని అసలు 4 గోడల మధ్యలో ఒక్కరిని కూర్చొని నేర్చుకున్నానా. చూసి నేను దాదాపు వీడియోస్ నుంచి వెళ్ళిపోయి 6 నెలలు అవుతుందన్నా. ఇప్పుడు మళ్ళా వస్తా, 100% వస్తాను. మళ్ళా రీఎంట్రీ. అంటే నీకు ఎవరెవరు ఏమేమి చెప్పారు అంటే పేర్లు చెప్పకు, వాళ్ళు ఏమేమి చెప్పారు, నేను ఏ విధాలుగా నిన్ను ట్రాప్ చేసారు, ఏ విధంగా నిన్ను డిస్కనెక్ట్ చేద్దాం అనుకున్నారు, అదొక మాట వాళ్ళ ముందర ఒకసారి పెట్టు. వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే, వాడు వాళ్ళతో చేస్తుండు వీళ్ళతో చేస్తుండు వీడియోస్, అట్లా కొంతమంది చెప్పారు. నాకు నీకిన విలువ ఉంది అది ఇది అని కొంతమంది చెప్పారు కాబట్టి నేను రాలేనా. నీ ఫోన్ కినా నేను ఇంతకుముందు రెస్పాన్స్ ఇవ్వలే, ఇప్పటి నుంచి 100% రెస్పాన్స్ ఇస్తా. 100% నువ్వు ఏ వీడియో పిలిచినా ఆ వీడియోకి వస్తా. నేను తప్పని చెప్పిర్రా, లేకపోతే నువ్వు ఇప్పుడు చేస్తున్న ఈ ప్లాట్ఫామ్ తప్పని చెప్పిర్రా, లేకపోతే నీ కంటెంట్ తప్పని చెప్పిర్రా, లేకపోతే దేని గురించి నిన్ను ఇన్ని రోజుల నుంచి ఆపడం జరిగింది? ఇన్ని రోజుల నుంచి అంటే నేను నా ఫీల్డ్ తెలిసే కానీ నీకు ఫీల్డ్ వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా నువ్వు వీడియోస్ తీసి వేసే వరకే ఇంకా ఆ వీడియోస్ చూసి నాకు ఇంకా ఎమోషన్ అయింది. ఇంకా చేయాలన్నట్టు ఉంది నాకు, కానీ ఉన్నా కానీ నేను
పోదాం 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 అనుకున్నా కానీ ఎవరో ఒకరు నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు ఏదైనా ఒకటి చెప్తురు, బ్యాడ్ గా చెప్తురు ఏదైనా ఒకటి. వాళ్ళు ఏమన్నా ఎంత మంది ఏమన్నా చెప్పుకున్నానా 100% నేను వీడియో వస్తా అందరూ చెప్తుంటారు కానీ నీ ఇష్టం వస్తుంది రావాలి. నేను అందుకోసమే నువ్వు రాకుంటే కూడా నువ్వు ఎందుకు రాలేదని నేను నీకు క్వశ్చన్ వేయలే ఇన్ని రోజుల నుంచి. బట్ ఈ రోజు నువ్వు వస్తా అని చెప్పినందుకు మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక క్లారిటీ ఉండాలి. అండ్ నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు, ఎందుకు వీడియోస్లలో రావట్లేదు అనేది వాళ్ళకు కూడా ఒకటి అవగాహన ఉండాలి ఎందువల్ల అనేసి నేను ఈ వీడియో అయితే తేయడం జరిగింది. అండ్ వీని నోటితోనే మీరు విన్నారు. అంటే చాలా మంది చాలా రకాలుగా మనని డిస్ట్రాయిడ్ అంటే మనం డిస్కంటిన్యూ చేయాలి, వీళ్ళ నుంచి తీసేయాలి, కొంతమంది ఎదుగుతుంటే చాలా మంది తొక్కేయడానికి ఈ సమాజం అనేది చాలా వరకు ఇదే నడుస్తుంది. బట్ వై బికాజ్ అంటే నేను ఎందుకు ఏం చెప్తున్నా అంటే మనం ఏదన్నా అనుకున్నాం అంటే వేరే వాళ్ళ మాటలల్లో మనం అస్సలు రాకూడదు. వేరే వాళ్ళ ఒకవేళ మాటలల్లో వచ్చినామనుకో మనం చేయాలనుకున్నది అస్సలు చేయలేం. కానీ చాలా మంది మనకు చెప్పినా మనకు తెలుసు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ముందుకెళ్ళి ఏం చేయాలి అనేది మాకు ఒక క్లారిటీ ఉంది. బట్ మనం ఎంతమంది చేసినా నా టీంలో ఉన్న వాళ్ళకి చాలా మంది చాలా విధాలుగా అరే వీడు ఇట్లారా వాడు అట్లారా నాతో వచ్చి కలిస్తే తెలుస్తుంది. నీకంత చెప్పనీగా లేకుంటే నాతో వచ్చి చెప్పు, నీకు క్లారిటీ ఇస్తాను. నేను ఏమన్నా చేసుకుంటా, నా వీడియోస్ నా ఇష్టం. బట్ మీరు వీళ్ళని ఎందుకు మీరు ట్రాప్ చేసుకుంటా మధ్యలో డిస్ట్రాయిడ్ చేసుకుంటా అరే వీడు ఇట్లా చేస్తాడు వాని దగ్గర ఎందుకు చేస్తున్నారు, వీడు వారి వీడియోలో ఎందుకు చేస్తున్నారు అని చాలా మంది నాకు చాలా విధాలుగా చెప్పారు. బట్ నేను తీసుకోలేదు. వీడు ఆ మాటని ఏమంటారు కనెక్ట్ చేసుకొని వాడు రియాక్ట్ అయ్యిండు. బట్ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఈ సొసైటీలో మనం ఏదన్నా ప్లాట్ఫామ్ ఎంచుకున్నామంటే దాంట్లో లాగేయడానికి 100 to 101% డెఫినెట్లీ ఉంటారు. ఏ ఫీల్డ్ అయినా ఇదే ఫీల్డ్, యూట్యూబ్ ఫీల్డ్ అని కాదు, రియల్ ఎస్టేట్ అని కాదు, బిజినెస్ ఎనీ ఎక్కడన్నా మీరు వెళ్ళి చూడొచ్చు. ఇదైతే ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడిని లాగేయడానికి 100 మంది ఉంటారు. బట్ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే చేయాలనుకున్నామో దాని మీద ఒక్కటే దృష్టి పెట్టి అదొక్కటే మనం ఫాలో అయినాం అనుకో మనం ఏం చేయాలనుకున్నామో అది చేయగలుగుతాం. ఎవరి మాటలల్లో రాకూడదు. అండ్ వస్తే ఒకవేళ మీకు ఇంటెన్షన్ ఉంది నేను చెయ్యను అంటే నేను సంతోషంగా చెప్తా. నేను ఇబ్బంది పెట్టి అరే రారా అని నేను ఇబ్బంది పెట్టి ఇప్పటివరకు ఎవరికి చెప్పింది లేదు. ఎవరికైనా ఇబ్బంది పెట్టినానని ఇప్పటివరకు ఎవరికి ఇబ్బంది పెట్టలే నేను. ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్తిగా వాళ్ళు వచ్చి వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఇలా ఉంటాయి వీడియోస్, ఇలా చేస్తారు. అండ్ ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు చాలా వరకు నా గురించి బ్యాడ్ చెప్పుకోవడం జరుగుతుంది. చెప్పుకొని ఎవరేం చెప్పుకున్నా నాది నాకు తెలుసు, పైవాడికి తెలుసు. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఎనఫ్. నా ఫ్యామిలీకి తెలుసు నేను ఏంది, నా క్యారెక్టర్ ఏంది. వాట్ ఐ యామ్ అనేది నాకు తెలుసు. బట్ ఇలాంటి వాళ్ళకి టీంలో నాతోని వర్క్ చేసే వాళ్ళకి, నాతోని వచ్చి వీడియోస్ తీసుకునే వాళ్ళకి నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడనే వీడియోలు తీసుకునేటోడిని. బట్ తర్వాత ఈయన ఇంట్రెస్ట్ ఒక 10 మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత ఎందుకు నేను వీళ్ళని తీసుకొని వీడియోలు చేయకూడదు, ఎందుకు వీళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళకూడదు అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను ఒక పాజిటివ్ వైపుతోని వీళ్ళందరినీ తీసుకొని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. బట్ ఇదే కొంతమందికి అయితే నచ్చట్లేదు. ముందుకు వెళ్తారేమో, వీళ్ళెమ్మటి వీళ్ళు కూడా ఉన్నారు, అరే వీళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తే వాడు కూడా పడిపోతాడు అన్న థాట్ చాలా మందికి ఉండొచ్చు. బట్ మీరు ఏమన్నా అనుకోండి, నా గురించి తప్పు అనుకున్నా నేను ఏమనుకోను, నా ముందరొచ్చి చెప్పినా నేను ఏమనుకోను, సైలెంట్గా వెళ్ళిపోతా. బట్ వీళ్ళని చాలా మంది వరకు ట్రాప్ చేసుకుంటా, మీరు ఇట్లా చేయకూడదు వాని ఎమ్మటి ఇట్లా అని చాలా విధాలుగా తప్పు విన్నా నేను. బట్ నేను దానికి రియాక్ట్ అవ్వలేదు. వీడు ఈరోజు వచ్చినందుకు ఈ మాట మీ గురించి ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కావాలి, సొసైటీ ఏంది ఏం కథ అనేసి మీకు మొత్తం క్లారిటీ రావాలనేది నేను చెప్తున్నా. నా మాటలతోని మీకు అర్థం అవ్వచ్చు. అండ్ వీళ్ళకి కూడా చెప్పారు టీంలో చాలా మందికి ఇలాంటి ట్రాప్స్ వచ్చినాయి. చాలా మందికి ఇలాంటివి అంటే తప్పు సమాచారం తప్పువి చెప్పి వాళ్ళని తీసేయడం, లేకపోతే వాళ్ళని రాకుండా చేయడం, ఇలా చాలా మంది చేశారు గైస్. చేయని ఎవరు ఎంతవరకైనా చేయని, నేనేం చేస్తున్నా నాకు తెలుసు. నేను వీళ్ళందరినీ తీసుకొని ఒక టీమ్ గ్యాదర్గా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకున్నా అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. బట్
చాలామంది ఏదో చేయాలనుకుంటారు, చేసుకొని ఐ డోంట్ కేర్. నేను చేయాలనుకున్నది అయితే నేను చేస్తా. ఎవరి మాటలు నేను చెప్పేది ఒకటే మాట, ఎవ్వడు కుక్కలు 100 రకాలుగా మొరుగుతాయి, వాళ్ళని మనం పట్టించుకున్నాం అనుకో మన మొత్తం మన కెరియర్ మన గోల్ మనది ఒకటి డిస్కనెక్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఫోకస్ పెట్టుకోవాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఓకే ఇది చేయాలనుకుంటున్నాం, దీని వరకే పెట్టాలి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నుంచి ఏం బ్యాడ్ టాక్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఏం నెగిటివ్ వస్తుంది, మనం అస్సలు పట్టించుకోకూడదు. లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. ఎవడన్నా తప్పు చెప్తున్నాడంటే వాడిని ఆడి వరకే వినేసి వాడిని అక్కడి నుంచే కట్ చేసుకోవాలి. మనం వాడిని ఎక్కువగా తీసుకొని వాడి మాటలలో పోయి మనం మన లైఫ్ మనమే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. ఒక మాటలు విన్నామంటే మంచిగా చెప్తే వినాలి, కానీ వాడు మన గురించి చెడు చెప్తున్నాడంటే అక్కడ అస్సలు ఉండనే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం చెప్పారు ఒకసారి చెప్పు. నాగా ఎట్లానే చెప్పారు కానీ నేను కూడా అంటే ఏ విధంగా చెప్పారు నిన్ను? నాగా ఆయనలాగానే చెప్పారు కానీ నేను ఏమి పట్టించుకోలే, నేను మళ్ళీ వస్తున్నాను. ఇతను కూడా చాలా మంది చెప్పారు, బట్ ఇతను ఒకటే వాట చెప్పిండు, ఎవరు ఏమన్నా చెప్పని నేను వస్తా, నేను వీడియోస్ చేస్తా అని చెప్పిండు. బట్ ఇతను ఒక్కరే డిస్కనెక్ట్ అయిపోయిండు. ఎందుకంటే చాలా విన్ని ఎక్కువగా చెప్పారు, ఎందుకంటే వాడు తిరిగే ఫీల్డ్ అదే కాబట్టి, అక్కడనే సర్కిల్ కాబట్టి వాడిని చాలా విధాలుగా చెప్పి వాడిని అయితే ట్రాప్ చేశారు. ఓకే, బట్ మళ్ళీ వస్తుండు, నేను ఎప్పుడు వచ్చినా నేను తీసుకుంటా. ప్లీజ్ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. నేను ఎవరిని తప్పుగా చూడను అండ్ ఎవరి గురించి తప్పుగా ఆలోచించాను. ఎప్పుడైనా పాజిటివ్ వైబ్ మన దగ్గర ఉంటే మనకు పాజిటివే అవుతుంది అండ్ మంచిగా అవుతుంది. మనం ఒకరి గురించి తప్పు చేయలే, తప్పు ఆలోచించలే, తప్పు చెయ్యము కూడా. ఎందుకంటే మేము అలాంటి సర్కిల్లో అలాంటి వాతావరణంలో పెరిగాం. బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇది చెప్పాలన్నందుకు నేను అవుట్డోర్కి వచ్చి వీడు చెప్తా అన్నందుకు ఒక మీకు అవగాహన రావాలి, క్లారిటీ రావాలని వీని బయటకు వచ్చి తీసుకొని వచ్చి ఒకటి చెప్పడం జరిగింది. షేర్ చేయండి, ఎవరెవరైతే మిమ్మల్ని తప్పు చెప్పుకుంటారో వానికైతే ఈ వీడియో షేర్ చేయండి. వాని కూడా ఒక అవగాహన వస్తుంది, అరే ఒకరి గురించి తప్పు చేయకూడదు, వాడు చేస్తున్నది వాడు చేయని, ఏదన్నా ఒక రోజు చేయగలుగుతాడు వాడు అన్నట్టు ఒక మోటివేట్ చేయాలి తప్ప వాడిని డిస్కరేజ్ ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా డిమోటివేట్ అస్సలు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వల్ల మోటివేట్ చేయనీకి నీకు చేత కాకపోతే నీకు వాని గురించి తప్పు చెప్పే అర్హత కూడా నీకు లేదు. ఇది నేను మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకొని. నేను చిన్నోడిని కావచ్చు, బట్ నేను చెప్పే మాటలు మోస్ట్ వాల్యుబుల్, అది నాకు అర్థమైంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్, అల్లా హాఫీస్.